జరా నాకు అది కావాలి విలన్ మిషన్ ఇప్పుడు అంటే అన్నకి దగ్గరగా ఒక 7-8 కోల్ ఫైర్ బాక్సెస్ అయితే ఉన్నాయి. అన్నీ అక్కడికే తీసుకెళ్తున్నాము. సో మనమైతే ఇంకో సెటప్ ఎక్కించుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఏంటి హడావిడి అన్నీ అనేది మీకు క్లియర్గా డీటెయిల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇప్పుడు కాదు, అన్ని సామాన్లు ఎక్కించుకుని ఆ తర్వాత చెప్తాను. స్క్రీన్లు సెకండ్ లోడ్ రెండో లొకేషన్కి అయితే వచ్చాము. అంటే స్పీకర్స్ ఆల్మోస్ట్ అన్నీ ఎక్కించేసుకున్నాం. కాకపోతే ఒక్క స్మాల్ బ్రేక్ అయితే పడ్డది మనకి. లైక్ లోపల నెట్వర్క్ ఉంటుంది, ఆ నెట్వర్క్ అనేది హ్యాండ్ ఇచ్చింది. అండ్ సో మనోడు అయితే మారుస్తున్నాడు. అక్కడ చూసారు కదా, దాన్ని మారుస్తున్నాడు. ఏదోటి హ్యాండ్ చెయ్యో ఏదోటి అయితే ఇచ్చింది. సో మనోడు వేసేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఫిక్సింగ్ అయితే జరుగుతుంది. సో ఆల్మోస్ట్ అయితే స్పీకర్స్, బేసెస్, టాప్స్ ఇవన్నీ అయితే లోడింగ్ అయితే అయిపోయింది లోపల. అండ్ ఇప్పుడు షార్పిన్లు అంటే స్కైలైట్స్ అవి ఉంటాయి కదా. సో ఇగోండి ఈ సామాన్లు అన్నీ అయితే లోడింగ్ జరుగుతున్నాయి. సో మన సెటప్ అయితే మనదే కాదు, మనం చాలామంది సెటప్స్ అయితే రెంట్కి తీసుకున్నాము. సో ఆ సెటప్స్ అన్నీ తీసుకుని అయితే వీఆర్ హెడ్డింగ్ టు అంబాజీపేట్కి. ఎందుకంటే అక్కడ సంబరం జరగబోతుంది. అది కూడా మా కుష్లు వాళ్ళది. సో అందుకనే కుష్లు అంటే ఎవరో కాదు, మా పార్ట్నర్. సో అందరం ఆల్మోస్ట్ సెటప్ అంతా రెడీ చేస్తున్నాము. సంబరం అంటే వాళ్ళ ఊరు పేరు అంబాజీపేట్. సో అంబాజీపేట్లో అన్ని వాహనాలు ఉంటాయి, రథాలు అంటాం కదా. సో అట్లా వాళ్ళకి వాహనాలు ఉంటాయి. అట్లా ఒక 17-18 వాహనాలు ఎవరిది వాళ్ళు తీసుకుని సెంటర్కి అయితే వస్తారు. సో మనోళ్ళది వాహనం వచ్చేసరికి సింహ వాహనం. సో సెటప్ అంతా ఈ నైటే ప్యాకప్ చేసుకుని రేపు వెళ్ళిపోయి రేపు మొత్తం క్లియర్ కట్గా అన్నీ చెక్ చేసుకుని ఎల్లుండి సంబరం అనేది. సో ఇప్పటి నుంచే మనమైతే మొత్తం అన్నీ ప్యాక్ చేసుకుని అయితే వెళ్ళిపోతాము. అండ్ ఇంటికి వెళ్ళి అయితే నేను రెడీ అయిపోయి రిటర్న్ వచ్చి మళ్ళీ కుష్వాల్ ఫ్యామిలీతో అక్కడి నుంచి లైక్ అంబాజీపేట్కి అయితే స్టార్ట్ అయిపోతాను. కుష్లు మాత్రం డీసీఎంలోనే వస్తాడు. చలో లెట్స్ గెట్ రెడీ. చలో 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 లెట్స్ గో. చలో ఎంతైనా ఈ సౌండ్ విన్నప్పుడు వైబ్రేషన్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సో గాయ్స్ ఆల్మోస్ట్ ఇట్స్ 12:30 అయితే అయింది. అండ్ మనమైతే అడిపల్లి నుంచి స్టార్ట్ అయిపోయాము. మన పార్ట్నర్ కుష్లు వాళ్ళ ఫ్యామిలీ అండ్ మనము అందరం కలిసి అయితే వెళ్తున్నాము. కాకపోతే ఒక చిన్న హెడేక్ అయితే వచ్చింది మనకి. చిన్నది కాదు, ఇట్స్ ఏ గ్రేట్ హెడేక్ చెప్పాలంటే. మనకి మనం ఎక్కించాం కదా, చూపించాం కదా డీసీఎం మీకు. ఆ డీసీఎం మనకైతే హ్యాండ్ ఇచ్చింది, హ్యాండ్ లెగ్ అన్నీ ఇచ్చింది. దాన్ని ఇప్పుడు షెడ్కి అయితే పంపించారు విత్ లోడ్. సో చూడాలి ఏమవుతుంది, ఎట్లుంటుంది పరిస్థితి. నాకు తెలిసినంత వరకు అయితే మెకానిక్ రేపు మార్నింగ్ వస్తాడంట. సో ఆయన వచ్చినాక రిపేర్ చేయించుకుని వాళ్ళు రేపు స్టార్ట్ అవుతారు. మనకి లైక్ ఆ జాతర అనేది ఎల్లుండి ఉంది. అండ్ చూద్దాం ఏమవుతుందో, ఎలా ఉండబోతుందో. మేమైతే ఆగట్లేము. మా దాంట్లో అయితే ఎలాంటి చేంజెస్ అయితే లేవు. వీఆర్ హెడింగ్ టు ఆంధ్ర. సో ఫస్ట్ అయితే ఒక ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చేపియాలి. ప్రెసెంట్లీ మనమైతే హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ అయితే దాటేసినాము. అవుటర్ ఎక్కలేదు, బట్ అవుటర్ రింగ్ రోడ్ అయితే దాటినాము త్రూ సిటీ. అంతే టైం ఏం పట్టలేదు. ఆల్మోస్ట్ 25 minutes అయితే పట్టింది ఫ్రమ్ అవర్ లొకేషన్, మా ఇంటి దగ్గర నుంచి లైక్ అవుటర్ రింగ్ రోడ్ దాటడానికి త్రూ ఎల్బీ నగర్. అండ్ టైం వచ్చేసరికి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 118 సో 118 అయింది. మార్నింగ్ ఎన్నింటికి రీచ్ అవుతాం అనేది చూద్దాం, లెట్స్ సీ. అండ్ ఆల్సో ఇప్పుడు మనకి చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది అప్ టు సూర్యాపేట వరకు. మొత్తం ట్రావెల్స్ బస్సెస్ అన్ని ఇప్పుడు మన మీద పడుతాయి, అట్లుంటుంది. లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. తొందరగానే వెళ్ళడానికి ట్రై చేద్దాము. సో మన ఎంటైర్ ట్రిప్ హైదరాబాద్ టు అంబాజీపేట్లో ఇది మన ఫస్ట్ టోల్ గేట్. అండ్ తెలుసు కదా, మిడ్ నైట్ ఆఫ్టర్ 12:30కి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ మన హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా వెళ్ళే బస్సెస్
చాలా అంటే చాలా ఉంటాయి. ట్రాఫిక్ కూడా అసలు మామూలుగా ఉండదు. అండ్ వాటినన్నిటినీ మనం తోసుకుంటూ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లేట్ అవుతుంది అనుకున్నాను. బట్ నెవర్ హ్యాపెన్స్. మనం అవుతామా కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఎక్కడ గల్లీ దొరికితే అంటే లైక్ ఎక్కడ స్పేస్ దొరికితే అక్కడనే తొక్కుకుంటూ పోతూనే ఉన్నాను బండి అయితే. ఆల్మోస్ట్ నేనైతే అనుకున్న టైంకి అయితే రీచ్ అయిపోయినాము. ఆల్మోస్ట్ విజయవాడకి ఒక 4 hours 5 minutesలో అయితే రీచ్ అయిపోయినాము. అండ్ విజయవాడ లోపలికి వెళ్ళలేదు, మనకి బైపాస్ ఒకటి కొత్తగా వేశారు కదా. సో టోల్ గేట్ అయితే స్టార్ట్ కాలేదు ఇక్కడ, జస్ట్ అవుటర్ అయితే వేశారు బైపాస్. మనం ఏలూరు దగ్గర అయితే దిగుతాం. అఫ్కోర్స్ అవుటర్ కాబట్టి ఖచ్చితంగా కొన్ని కిలోమీటర్స్ అయితే ఎక్కువ వస్తాయి. ఎగ్జాక్ట్లీ ఎంతో తెలియదు నాకు. నిద్రలో కూడా మేము బ్లాక్ చేస్తాం అట్లుంటుంది. యాక్చువల్లీ మనది ఇప్పుడు రెస్ట్ టైం 5:43 అవుతుంది. ఏలూరులో ఉన్నాము. అండ్ మనోడు డ్రైవ్ చేస్తుండు. ఈస్ డ్రైవింగ్. ఎక్కడిస్తాను? రావులపాలెం దగ్గర నుంచి నేను తీసుకుంటా ఇంకా. సో అప్పటిదాకా విల్ హ్యావ్ సమ్ సీట్ రెస్ట్. బాయ్. ఏది ఏమైనా కానివ్వండి, హైదరాబాద్ ఆర్ ఎల్స్ ఎనీ సిటీ నుంచి మాత్రం విలేజ్కి వస్తే మాత్రం లైక్ కోనసీమ సైడ్ ఆ వైబ్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. అప్పుడప్పుడు అనిపిస్తుంది మనకు కూడా ఇక్కడ ఒక సొంత ఇల్లు ఉంటే అప్పుడప్పుడు అలా వస్తూ పోతూ ఆ కొబ్బరి తోటల మధ్యలో వేరే వైబ్. ఇక్కడ రొయ్యల చెరువులు కూడా ఉంటాయి కదా, అదిగో రొయ్యల చెరువులు. చేపల చెరువులో రొయ్యల చెరువులో ఓకే. ఇగో అక్కడ ఉంది కదా, అదంతా ప్రభల తీర్థం అటు ఈ ఒక్క స్పేస్ లో జరుగుతుంది మొత్తం. ఇక్కడ నుంచి ఇదంతా చదువు బ్రిడ్జ్ కింద మొత్తం జరిగేది. బ్రిడ్జ్ ఉంది, ఇదంతా మొత్తం తీర్థమాట. అస్సలు ఖాళీ ఉండదు, మొత్తం చదువు చేస్తారు అన్నమాట ఇదంతా రోడ్ అంతా. ఈ తోటల్లోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. తోటలు ఎలా తెత్తరున్నారో మంచి నైస్ గా చేసేస్తారు. కడకంట ఇంచుమించు ఇందులో 10 ఎకరాల్లో ఉంటుంది దరిద్ర తీర్థం. ఇప్పుడు ప్రబంధ అనుకుంటారు దీంట్లోంచి వస్తుంది, ఇలా బయట రాదు. అదే తోటల్లోకి వెళ్ళి తొక్కుకుంటూ ఇలా వస్తుంది, వస్తుంది. ఇది ఇలా రోడ్డు మీద చూసాం మేము, ఆ మూలకి వెళ్ళి చూసాం. అది ఎంత నిండిపోతుంది కాలం నుంచి ఇంక చేలు నుంచి వస్తుంది. అలా మాట్లాడుకుంటూ 7:30 7:40 వరకు అయితే అంబాజీపేటలో కుషులు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. అండ్ మనోళ్ళు అయితే క్రేజీగా రెడీ అవుతున్నారు రేపటి సంబరానికి. చూడండి మీరు కూడా. అంబాజీపేటలో కుషులు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అక్కడి నుంచి రూమ్ తీసుకున్నాం వెళ్ళి. సో కుషులు వాళ్ళ తమ్ముడు మనోడు 360తో చాలా కష్టపడుతున్నాడు. అండ్ రూమ్ అయితే చెప్తున్నా కదా, అంటే లైక్ ఈ విలేజ్లో ఇలాంటి రూమ్స్ అంటే కిరాక్ అసలు. అండ్ మనకైతే టీవీ, ఏసీ, మంచి డబల్ కాట్ బెడ్ అండ్ ఈచ్ అండ్ ఇండివిజువల్ ఒక గీజర్ ఉంది. చాలా బాగా అనిపించింది, మంచిగా ఒక 3 star రేంజే అనిపించింది. లైక్ ఈ చుట్టుపక్కల ఊర్లలో ద బెస్ట్ హోటల్ ఇది. గాయస్ లిటరలీ ఇప్పుడే మనవాడు వీడియో అయితే పంపించిండు, ఐల్ షో యూ. కట్టమైసం దగ్గర మనవాడు పూజ చేసేస్తున్నారు, వెహికల్ స్టార్ట్ అవుతుంది ఇంకా. సో ఇప్పుడు స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు రీచ్ అయ్యేసరికి midnight అయ్యిద్ది. చలో వాళ్ళు వచ్చేస్తారు, కానీ మనకైతే ఫుల్ ఆకలి అవుతుంది నైట్ అయ్యేసరికి. సో మేము చాలా రీసెర్చ్ చేసి సిరిపల్లిలో శ్రీ నాగేశ్వర్ బిర్యానీ పాయింట్కి అయితే వెళ్ళాము మిక్స్డ్ బిర్యానీ తీసుకోవడానికి. సో ఆ బిర్యానీ తీసుకుని 15 kilometers అప్ అండ్ డౌన్ అనమాట. మళ్ళా హోటల్కి వచ్చి ఓపెన్ చేసుకుని తినేసినాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇట్స్ లైక్ ఫ్రైడ్ రైస్ కాదు, అటు బిర్యానీ కాదు, కొంచెం యూనిక్ ఫ్లేవర్ అయితే తగిలింది, మంచిగా అనిపించింది. రేపు పొద్దున్నే లేవాలి. అండ్ దట్స్ ఇట్ గాయ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాం. సీ యూ గాయ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మిస్ సాయి దుగ్గిపొడి.